దబ్బకాయ పులిహోరకు గాను ఒక బియ్యం అయితే 2 నీళ్లు బాగా 2-3 సార్లు కడిగి 2 నీళ్లు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక విజిల్ రాణించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో వేరుశెనగపప్పు శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు ఆవాలు అలానే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇంగువ పసుపు పులిహోర అంటే ఇంగువ కదండి, ఇంగువ వేసి కొంచెం చిటికెడు పసుపు మన అన్నంలో వేసాం కాబట్టి చిటికెడు పసుపు దీంట్లో కూడా వేసి వేయించుకున్నాక ఇవి రెడీ చేసి పెట్టుకున్న అన్నమును ఒక గిన్నెలోకి అలానే ఈ వేయించుకున్న మసాలా పోపు వేసి మళ్ళీ ఒక సగం నిమ్మకాయ పిండి దబ్బకాయ అండి, అది చాలా పుల్లగా ఉంది. సో చిన్న ముక్క దబ్బకాయ పిండి ఈ పోపు అంతా దాంట్లో కలిపి మంచిగా మిక్స్ చేసుకొని వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే ఆహా చాలా బాగుంటుంది. ఆహా సూపర్ ఉంది.